సార్ మార్నింగ్ ఎరెక్షన్స్ బాగుంటే సెక్షువల్ హెల్త్ బాగున్నట్టు చాలా మంది చెప్తూ ఉంటారు. ఒకవేళ మార్నింగ్ ఎరెక్షన్స్ సరిగ్గా రాకపోతే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా? మార్నింగ్ ఎరెక్షన్స్ ఎప్పుడైనా సరే వస్తూ ఉంటే హెల్దీ ఉన్నట్టు. మార్నింగ్ ఎరెక్షన్స్ ఒకవేళ సడన్ ఆగిపోతే అది ఎక్కడంటే వాస్కులర్ హెల్త్ బాగలేదని చెప్పొచ్చు. అంటే రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఆ ప్రాబ్లమ్ రాబోయే రోజుల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి చాలా అంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ రావచ్చు అని మనం చెప్పగలుగుతాం. అందుకే ఒక హెల్తీ ఇండివిజువల్‌కి మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తూ ఉంటే అతను యాక్టివ్ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ మార్నింగ్ పొద్దున పూట ఎరెక్షన్స్ రావట్లేదు సార్ అని అలర్ట్ అయిపోతారు. కొంతమంది ఏమనుకోరు. ఇప్పుడు మనం వీడియోస్ చేసిన తర్వాత చాలామందికి తెలుస్తుందండి. ఏందంటే టైమింగ్ అంటే ఒక 30 సెకండ్లు అయిపోతే ఇది టైమింగ్ ప్రాబ్లమ్ నాకు అని చాలామంది వచ్చి, నాకసలు తెలీదు సార్ ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాను, అలాగుంది అనుకున్నాను నేను, మా వైఫ్ ఇద్దరం అని. అయితే మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము. అలాగే ఈ మార్నింగ్ ఎరెక్షన్స్‌ది కూడా మనం చెప్తే ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది. ఒకవేళ మార్నింగ్ ఎరెక్షన్స్ ఆఫ్ అయిపోయాయి, రావట్లేదు అంటే అది మంచిది కాదు. రాబోయే రోజుల్లో మీకు ఇబ్బంది అవుతది. అందుకనే మీరు దాన్ని తొలగించుకోవాలి. ఆ ప్రాబ్లమ్‌ని దూరం జేసుకోవాలి. అది వాస్కులర్ హెల్త్ గానివ్వండి, హార్మోనల్ ఇంబాలెన్స్ గానివ్వండి, స్లీప్ డిజార్డర్స్ గూడా కొంతమందికి నిద్ర గూడా రాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఇలాంటి ఏదైనా ఇబ్బందులుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.